సో మొత్తానికి యుగానికి ఒక ఆదిగా ఉగాది పండుగనైతే మనం జరుపుకుంటున్నాం. అవును. ప్రతి ఏడాదికి ఒక కొత్త నామంతో ఉగాది పండుగ అవునవును. జరుపుకుంటున్నాం. సో ఈ ఉగాది పండుగ నుంచి ఇప్పుడు ఆధునిక సమాజం ఏదైతే ఉందో, అంటే పూర్తిగా దైవభక్తికి దూరం అవుతున్న వారు, ఆచార వ్యవహారాలకు దూరం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగాది పండుగను భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే గనక ఒక చక్కని సందేశంగా ఏం చెప్తారు? చాలా మంచిదండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పంచాంగం శ్రవణం చెయ్యండి. పంచాంగం శ్రవణం చేస్తుంటే తప్పకుండా వినండి. వినటం వల్ల ఏంటంటే మీకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రపంచంలో ఏమన్నా విపత్తులు వస్తాయా, లేకపోతే ఏం సమస్యలు ఎదుర్కొంటాము, ఒక పౌరుడిగా కానీ, అంటే ఇది అందరికీ అండి, ఒక మన ప్రజలకు కానీ, పౌరులకు కానీ, రాజుకు కానీ వర్తిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది. కాబట్టి రాజు అయితే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, పౌరులైతే రాజుకు కూడా మనం ఎలా సహకరించాలి, మనం ఎలా ఉండాలి, ఏదైనా అనుకోనట్టు మనం తీర్థయాత్రలు కూడా మనం చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సంఘటనలు మనం వింటూ ఉంటాం. ఒక్కోసారి విహారయాత్ర కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళినప్పుడు మనం ఏదైనా అటువైపు మనం ప్రమాదంలో ఇరుక్కున్నట్టు కానీ ఏమన్నా మనం తెలుసుకుంటూ ఉంటాం కదమ్మా. కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా మనం వెళ్ళే ప్రాంతాలకు ఏమన్నా జరగనున్నాయా, ఆ ప్రాంతంలో ఏమిటి, అటువైపు ఏమన్నా వరదలు వస్తాయా, లేకపోతే ఏమన్నా భూకంపాలు వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం పంచాంగ శ్రవణం చేయటం వల్ల వినటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత వ్యక్తిగతంగా కూడా మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉంది, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా ఉద్యోగంలోనే కొనసాగాలా, అట్లాగే విద్యార్థులైతే ఆ సంవత్సరాలు మీకు చదువులు ఎలా ఉంటాయి, చదువులు పూర్తయిన వాళ్ళైతే ఏదైనా విదేశయానం కానీ ఏమన్నా మీరు చేయాలనుకుంటే విదేశయానం మీరు వెళ్ళగలుగుతారా, మీకు వీసా లాంటివి ఏమన్నా త్వరితగతిన వచ్చే విధానం ఏమన్నా ఉందా, ఏమిటి కుటుంబ సమస్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా మీరు ఈ పంచాంగం శ్రవణం వల్ల తెలుసుకోవటం చాలా ముఖ్యం. అట్లాగే సంక్రమయ అనే మనకి ఈ సంవత్సరంలో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క జంతువు మీద రావటం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి ఆ జంతువులకి నాశనం అంటారు. జంతువు మీద వస్తే కనుక వాటికి విపత్తు నాశనం అంటారు. కాబట్టి ఇవి కూడా మనం చూసుకుంటే, ఎందుకంటే కొంతమంది కోళ్ల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు మీద వ్యవసాయం చేసేవాళ్ళు, పాల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు గోవులకు కానీ గేదెలకు కానీ ఇట్లాగే కోళ్ళకు కానీ మేకలు గొర్రెలకు కానీ ఏ విధంగా నష్టాలు వచ్చే విధానం ఉందా, తుఫాన్లు అనుకోండి ఎప్పుడు వస్తాయి, రైతు పంటని ముందుగానే కోసుకోవటమా, లేకపోతే వరద ఇవన్నీ వచ్చిన తర్వాత కోసుకోవటమా, జాగ్రత్తలు తీసుకోవటమా అన్న విషయము, ఇవన్నీ ప్రతి విషయం పంచాంగం శ్రవణం వల్ల మనకు తెలుస్తుంది. అందుకే అంటారు తప్పకుండా పంచాంగం శ్రవణం చేసి తీరాలి, ప్రతి ఇంట్లోనూ పంచాంగం ఉండాలి. ఈ రోజున మీరు దేవతా పూజ చేసే టైంలో తప్పకుండా పంచాంగాన్ని మీ దేవతా పూజలో పెట్టుకుని పంచాంగాన్ని కూడా ముందు పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే పంచాంగం శ్రవణాన్ని మనం చదువుకోవటం అనేది మంచి పద్ధతి. కాబట్టి మీరు ఎంత హడావుడిగా ఉన్నా కూడా పంచాంగం శ్రవణం అనేది మహాపుణ్యకార్యం. కాబట్టి తప్పకుండా పంచాంగ శ్రవణం చేయండి, చేస్తుంటే వినండి. సో ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి సేవనం, అలాగే పంచాంగ శ్రవణం చాలా కూడా చేయాల్సిన పనులు. వీటితో పాటు కొత్త పనులు ఏమైనా ఉంటే శ్రీకారం చుడితే మంచిది. తర్వాత అదే ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు కొన్ని ఆచార వ్యవహారాలు మనకి మరుగున పడిపోతున్నాయి కదా నాన్న, వాటిని కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ మనం తిరిగి చేసుకుందాము. నూతనంగా ధ్వజారోహణం చేసుకున్నాం, పూర్ణకుంభ దానం ఏముందండి, చక్కగా చేసుకోవచ్చు కదా, పూర్ణకుంభం దానం చేసుకుందాము, నగర సంకీర్తన చేసుకుందాము. నగర సంకీర్తన అనేది అసలు మనం ఎక్కడా వింటలేదు. కాబట్టి నగర సంకీర్తన తెల్లవారుజామున 5 గంటల ప్రారంభంలో మొదలుపెట్టి పంచాంగ రూపంలో కాకుండా ఏదన్నా భగవన్నామస్మరణ రూపంగా హరే రామ హరే కృష్ణని కానీ ఏదైనా కూడా ఈ పండగ సందర్భంగా ఒక్కసారి నగర సంకీర్తన, సిటీల్లో అనుకోండి మన పేట వరకు మన సందుల వరకు నగర సంకీర్తన చేయటం అనేది చాలా మంచి పద్ధతి. 10 మంది కలిసి ఇవన్నీ మళ్ళీ తిరిగి మీరు తీసుకొస్తారని యువతకి నేను చెప్పుకుంటున్నాను. ఇలా అమ్మ చాలా మందితో మాట్లాడినప్పుడు పండుగలు ఇవన్నీ జరుపుకోవాలా, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో. ఆచార వ్యవహారాలు పాటించాలా అని చెప్పేసి. కానీ ఈరోజు మనం చేసుకుంటే రేపు మన భవిష్యత్ మనల్ని చూసి నేర్చుకుంటుంది అన్న ఒక బోధన కూడా ప్రతి పండుగ వ్యవహారంలో ఉంటుంటారు. సో మనకి ఏడాది పొడవునా పండుగలు వస్తాయి. సో ఉగాదితోనే ఆరంభం కాబట్టి మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగలను ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి జరుపుకోవాలంటే ఏం చెప్తారు? దానికి సంబంధించిన ఒక సందేశం. చాలా మంచిదండి. ఏదైనా మన సనాతన ధర్మంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో
మన పండగలు ఆచార వ్యవహారాలు అన్నీ మన రక్తంలో ఒక రకంగా జీర్ణించకపోయిన ఒక వ్యవస్థలు, గొప్ప వ్యవస్థలు. అవి ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు కూడా తెలియజేయాలి. నిజమే, ఇప్పుడు హడావుడిగా అందరూ ఈ చదువులు కానీ అన్నీ మారిపోయినాయి, ఉద్యోగాలు మారిపోయినాయి. కొంతమంది విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడిపోయారు. ఆచార వ్యవహారాలని కూడా మార్చుకుంటూ వస్తున్నారు. కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెప్పాలి, మన పండగలు ఇవి, మన ఆచార వ్యవహారాలు ఇవి, మన కట్టుబొట్టు ఇది, ఈ పండగ మనం ఇందుకు చేసుకోవాలి, ఇందుకు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అన్న విషయాలందరూ అన్నీ పెద్దవాళ్ళు కూర్చోబెట్టి పిల్లలకి తెలియజేయాలి. పిల్లలకి తెలియజేయకపోతే అందులో ముందుగా మీరు ఆచరించకపోతే పిల్లలకు తెలియదు. కాబట్టి తప్పకుండా తెలియజేయాలి. ఒకవేళ మరుగున పడిపోయినవి ఏమన్నా ఉంటే కూడా అది కూడా ఒకసారి గుర్తు చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పండగని మన బంధుమిత్రులతో చక్కగా కలిసి చేసుకోవటం, అందులోనూ మన సొంత ఊళ్ళకి వెళ్ళి చేసుకోవటం వల్ల ఒక రకమైన చాలా విపరీతమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ ఆనందం వల్ల మీరు ఎంత అనారోగ్యంతో ఉన్నా కూడా ఆరోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే ఆనందంగా ఉంటేనే కదా మా ఆరోగ్యం అనేది ఉంటుంది. ఈ ఆనందం, ఈ పండుగలు చేసుకోవటం వల్ల, నోములు వ్రతాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఏ విటమిను బిళ్ళలు వేసుకోనంత పెద్ద బలం అనేది మీకు లభిస్తుంది. ఒక పండగ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక దైవ కార్యక్రమం కానీ, హోమం కానీ, నోములు వ్రతాలు ఏవి చేసుకున్నా కూడా మీకు నెలకి సరిపడా ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఈ పండగల పబ్బలు మనం ఆచరించుకోవటం వల్ల ఒక శక్తి అనేది మనకు వస్తుంది, ఒక ఆనందం అనేది కలుగుతుంది. తర్వాత ఏమిటో ఒక రకమైన ఇది కలుగుతుంది, మనం పండగ చేసుకున్నాము చక్కగా అన్న ఇది కూడా కలుగుతుంది. కొన్ని ఏంటంటే మనకి ఆరోగ్యానికి సంబంధించిన సైన్స్ పరంగా కూడా కొన్ని ఉంటాయి కొన్ని పండగలు. ఇప్పుడు వేపపు ప్రసాదం ఉంది కదమ్మా, తప్పకుండా తీసుకుని తీరాలి, ఎందుకంటే మనకు ఆరోగ్యం కోసం. కాబట్టి పెద్దవాళ్ళు ఆచార వ్యవహారాలని మన మంచి కోసమే పెట్టారు. తప్పకుండా వీటిని ఆచరించుకుని తీరాలి. ఇవాళ మీరు ఆచరించుకోకపోతే ఇంకొక 50 సంవత్సరాలకి అసలు మన్నే మర్చిపోయే పరిస్థితికి మనం వస్తాం, మన ఉనికినే మనం కోల్పోతాం. ఎందుకంటే ఆచార వ్యవహారాలు పండగలు కూడా ప్రాంతీయాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి కదమ్మా. ఇవి మనం ఆచరించుకోకపోతే మనం ఎవరో అన్నది మన ఉనికి మనం కోల్పోతాం. కాబట్టి అలా ఎవరు పొరపాటున చేయొద్దమ్మా.